ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం. చిన్న దేశమైన ఆఫ్ఘనిస్తాన్ అరాచకం సృష్టించింది. తక్కువ అంచనా వేస్తే అంచనాలకు అందనని చెప్తూ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును ఊచకోత కోసింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఎవరు ఊహించని విధంగా ఇంగ్లాండ్ జట్టుపై భారీ స్కోర్ నెలకొల్పి గట్టి సవాల్ విసిరింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బిలో భాగంగా బుధవారం రోజున పాకిస్తాన్ వేదికగా ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఆసక్తికర పోరు జరిగింది. ఈ పోరులో ఇంగ్లాండ్ అలవోకగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. చివరికి ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్గా దిగిన ఇబ్రహీం జద్రన్ ఇంగ్లాండ్ బౌలర్లను ఆట ఆడుకున్నారు. అతను 144 బంతుల్లో 177 పరుగులు చేశాడు. ఇందులో 12 4లు 6 6లు ఉన్నాయి. ఓపెనర్గా దిగి ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఒంటి చేత్తో ముందుకు నడిపించాడు ఇబ్రహీం. చివరి ఓవర్ దాకా గ్రీజ్లో ఉండి 323 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆడినంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా తన బ్యాటింగ్తో గ్రౌండ్లో దుమ్ము దులిపాడు. సగానికి పైగా స్కోర్ అతనే కొట్టడంతో అతనికి తోడుగా షాహీదీ 40 పరుగులు, అజ్మతుల్లా 41 పరుగులు, నబీ 40 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఆర్చర్ 3 వికెట్లు, లివింగ్స్టోన్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు మొదట్లోనే తడబాటుకు గురయ్యారు. సాల్ట్ 19 పరుగులకే మొదటి వికెట్ కోల్పోగా తర్వాత 30 పరుగులకు స్మిత్ 2వ వికెట్ కోల్పోయాడు. డకెట్ 98 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయాడు. ఇలా వరుసగా వికెట్లు కోల్పోతున్న ఇంగ్లాండ్ టీంను రూట్ కొంతవరకు ఆదుకున్నాడు. 120 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టు పరువు కాపాడాడు. ఇందులో బట్లర్ 38 పరుగులు చేయగా మిగతా వారు తక్కువ స్కోర్ నమోదు చేశారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల విభాగంలో ఒమర్జాయ్ అత్యధికంగా 5 వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ జట్టును కుప్పకొల్చాడు. ఓవరాల్ గా ఇంగ్లాండ్ జట్టు శ్రమించిన 317 పరుగులు మాత్రమే చేయగలిగింది. 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. పసికూనగా పిలువబడే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయలేని విధంగా వారి ఆట తీరు ఉంది. గతంలో ఒకసారి ఇలానే ఆస్ట్రేలియా జట్టును ఆఫ్ఘనిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడించి సంచలనం క్రియేట్ చేసింది. మరోవైపు ఛాంపియన్ ట్రోఫీ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ ఆడిన 2 మ్యాచ్ల్లో 2 ఓడి సెమీఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది.